పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవుని బిడ్డలారా, 19వ సామాన్య ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 12వ అధ్యాయము 37వ వచనము. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వాళ్ళకి వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక వ్యాపారి దగ్గర ఆ యువకుడు పనిచేస్తూ ఉన్నాడు. ఎవరూ లేరు. ఒక అనాథగా ఆ బాలుడు ఆ యజమాని దగ్గర పనికి చేరాడు. ఈ రీతిగా అనేక సంవత్సరాల నుంచి అతని దగ్గర తాను పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. సమస్తము కూడా తన యొక్క యజమానే. ఎంతో నమ్మకం కలిగినటువంటి సేవకుడు కాబట్టి ఆ యజమాని కూడా ఎప్పుడు తనని విడిపించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయలేదు. ఈ రీతిగా తన యొక్క జీవితము కొనసాగుతూ ఉన్నది. ఒకరోజు ఆ ఇల్లంతా కూడా శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఆ యువకుడికి అనుకోకుండా ఒక బంగారు నాణేల మూట లభించింది. ఈ బంగారు నాణేల మూట లభించిన వెంటనే విప్పి చూసినప్పుడు బంగారు నాణేలు మెరుస్తూ కనిపించాయి. ఈ బంగారు నాణేల మూట తీసుకొని వెళ్ళిపోయినట్లయితే తన యొక్క జీవితము గొప్ప ధనవంతుడిగా మారి ఉండేది. కానీ తాను అలా చేయలేదు. నమ్మకమైనటువంటి సేవకుడు కాబట్టి ఆ బంగారు నాణేలన్నీ కూడా తీసుకుని వచ్చి తన యొక్క యజమాని చేతిలో ఉంచి, ఇదిగో యజమాని, ఫలానా చోట నాకు ఈ యొక్క బంగారు నాణేల మూట దొరికింది అని చెప్పేసి యజమాని చేతిలో పెట్టాడు. యజమాని ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము ఆ యొక్క బంగారు మూటని ఆ చోట పెట్టేశాడు. తాను కూడా మర్చిపోయాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది శుభ్రం చేస్తూ కనిపించింది. ఆ బంగారాన్ని అంతా కూడా తీసుకొని ఆ యజమాని చేతిలో ఇచ్చేసరికి ఎంతో సంతోషించాడు. ఎంత నమ్మకం కలిగినటువంటి సేవకుడు నా దగ్గర ఉన్నాడు అని చెప్పేసి ఎంతో ఆనందపడ్డాడు ఆ యువకుని చూసి. ఆ మరుసటి ఉదయాన్నే ఆ యజమాని కొంత డబ్బు తీసుకొని వచ్చి ఆ యువకుడి చేతిలో ఉంచుతూ ఉన్నాడు. ఇదిగో, నీ యొక్క అవసరములకి, నీ ఖర్చుకి ఉంచుకో అని చెప్పేసి తాను చేసినటువంటి ఆ మంచి కార్యానికి బదులుగా ఆ డబ్బును సహాయంగా తనకి ఇచ్చాడు. డబ్బు ఇచ్చాడు కదా అని చెప్పేసి ఆ సేవకుడు ఎంతో సంతోషించాడు. ఈ రీతిగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ యొక్క యజమాని వృద్ధాప్యానికి చేరిపోయాడు. అనారోగ్యానికి గురి అయ్యాడు. మంచం పట్టాడు. ఈ మంచం పట్టిన తర్వాత కూడా ఆ యువకుడు, ఆ సేవకుడు ఎంతో పరిచర్యలు చేశాడు. తను వదిలిపెట్టి వెళ్ళకుండా ఆ యొక్క యజమానికి చేయవలసినటువంటి అన్ని సేవలు కూడా అక్కడే ఉండి తను చేస్తూ ఉండేవాడు. ఈ సమయంలో ఆ యజమాని అంటూ ఉన్నాడు, నాకంటూ ఎవరూ లేరు. నేను ఇంకెవరినైనా నమ్మగలను అంటే అది నిన్ను మాత్రమే. నీవే నాకు నమ్మకమైనటువంటి వాడవు. కాబట్టి నీకు ఒక మాట చెప్తున్నాను, అది చేస్తావా అన్నప్పుడు సరే అంటాడు. సరే, నేను మరణించిన తరువాత ఈ డబ్బునంతా కూడా, నేను కూడబెట్టినటువంటి సంపదనంతా కూడా అవసరంలో ఉన్న వారికి, పేదలకు, కష్టంలో ఉన్న వారికి, బీదవారికి ఈ డబ్బును పంచిపెట్టు అని చెప్పగానే ఆ సేవకుడు తనలో తాను అనుకున్నాడు, అయ్యో, ఇన్ని సంవత్సరాల నుంచి ఇతని దగ్గర పనిచేశానే, కాబట్టి ఈ డబ్బంతా కూడా నాకు ఇస్తాడేమో అని చెప్పేసి నేను ఆశతో ఉన్నాను. కానీ డబ్బునంతా కూడా పేదలకు పంచిపెట్టమంటున్నాడు నా యజమాని అని చెప్పేసి తనలో తాను కొంత బాధపడ్డాడు. కొంచెం కోపం కూడా ఆ యజమాని మీద వచ్చింది. కానీ నమ్మకమైనటువంటి సేవకుడు కాబట్టి సరే అని చెప్పేసి మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట ప్రకారము సరే అన్నాడు. ఇలాగ కొన్ని రోజులకి ఆ యజమాని కాస్త మరణించాడు. ఆ యజమాని మరణించిన తర్వాత ఇచ్చినటువంటి మాట ప్రకారము ఆ డబ్బునంతా కూడా ఆ సమాజంలో ఉన్నటువంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా పంచిపెట్టాడు. ఎవరెవరైతే అవసరంలో ఉన్నారో, ఎవరెవరైతే డబ్బు లేకుండా ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో వారందరికీ దగ్గరికి వెళ్ళి ఇతనే స్వయంగా ఆ డబ్బునంతా కూడా వారి యొక్క కుటుంబాల్లో పంచిపెట్టాడు. ఈ విధంగా పంచిపెట్టి మరలా తను పేదవాడిగానే మిగిలిపోయాడు. ఆ గృహంలోనే నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు అనుకోని తీరుగా ఆ గృహం నుంచి ఏదో చిన్న పని మీద తాను బయటికి వచ్చాడు. ఎప్పుడైతే బయటికి వచ్చాడో ఆ వీధుల గుండా
నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ కూడా లేచి నిలబడి తనని గౌరవించడం మొదలుపెట్టారు, తనకి నమస్కరించడం మొదలుపెట్టారు, తమ యొక్క గృహంలోకి ఆహ్వానించడం మొదలుపెట్టారు, తనని పరామర్శించడం మొదలుపెట్టారు. ఇంత గౌరవ మర్యాదలన్నీ కూడా తాను చూడటం ప్రారంభించాడు. ఎందుకు ఇంత గౌరవాన్ని నాకు ఇస్తూ ఉన్నారు? ఇంతకుముందు ఇదే వీధుల్లో తిరిగినప్పుడు ఎవడు కూడా నన్ను పట్టించుకోలేదు, ఎవరు కూడా ఎప్పుడు ఒక మాట మాట్లాడింది లేదు, పరామర్శించలేదు. కానీ ఈ రోజు ఏంటి, ఇంతగా నన్ను గౌరవిస్తూ ఉన్నారు, తన వారినిగా నన్ను స్వీకరించారే అని చెప్పేసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఈ యొక్క మర్యాదలకి, వారు ఇస్తున్నటువంటి ఆ గొప్ప గౌరవానికి కారణము తాను కలిగి ఉన్నటువంటి ఆ నమ్మకత్వము. నమ్మిన సేవకుడిగా ఉన్నాడు. తన యజమానికి తాను మాట ఇచ్చింది వారిద్దరి మధ్య తప్పే ఇంకెవరికి కూడా తెలియదు. ఆ సమయంలో కూడా తనకు అవకాశం ఉంది ఆ డబ్బునంతా కూడా తానే అనుభవించడానికి. ఆ డబ్బునంతా కూడా, ఎందుకంటే యువకుడు కాబట్టి యవన ప్రాయంలో అంత డబ్బును అనుభవించాలనేటువంటి ఆశలు ఉంటాయి. కానీ యువకుడు యవన ఉన్నంలో ఉన్నప్పటికీ కూడా ఆ యజమానికి మాట ఇచ్చాను అన్నటువంటి మాట ప్రకారం డబ్బునంతా కూడా ఆ ప్రజలకు పంచి పెట్టడం వలన ఆ ప్రజల్లో నుంచి ఆ గౌరవ మర్యాదల్ని తను పొందుకోవటం చూశాడు. అప్పుడు తనకు అర్థమైంది, నా యజమాని ఎందుకు ఈ డబ్బునంతా కూడా పంచి పెట్టమన్నాడు. ఒక అనాథగా నేను ఇక్కడ పెరుగుతూ వచ్చాను, కానీ ఈరోజు వీరందరూ కూడా తమ వారిగా నన్ను స్వీకరించారు, తమ వారిగా నన్ను అంగీకరించారు, తమ వారిగా నన్ను గౌరవించడం మొదలు పెట్టారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన యొక్క జీవితంలో నమ్మిన బంట్లుగా, నమ్మకమైన సేవకులుగా ఉంటామో, మనం ఊహించినటువంటి రీతిగా ప్రభుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకుంటాం. ఈనాడు పరిశుద్ధ వాక్యం ద్వారా మనం చూసినట్లయితే లూకా శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం చూసినట్లయితే 3 పర్యాయాలు క్రీస్తు ప్రభువు ఆ సేవకుల గురించి, ఇటువంటి సేవకులు ధన్యులు అని చెప్పేసి 3 పర్యాయాల సేవకులని ధన్యులుగా పరిగణిస్తూ ఉన్నారు. 37వ వచనంలో మనం చూసినట్లయితే యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధంగా ఉన్న సేవకులు ధన్యులు. ఏ సేవకులైతే యజమాని యొక్క రాక కోసం సిద్ధంగా ఉంటారో ఇటువంటి సేవకులు ధన్యులు అని చెప్పేసి స్వయంగా క్రీస్తు ప్రభువే అటువంటి సేవకుల గురించి గొప్పగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ధన్యులు అని చెప్పేసి ఆ ధన్యత గురించి ప్రభువే స్వయంగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మరి తర్వాత 38వ వచనం మనం చూసినట్లయితే అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తరువాత వచ్చినను అట్లు వేచి ఉన్న సేవకులు ధన్యులు. రెండో పర్యాయం క్రీస్తు ప్రభు వేచి ఉన్నటువంటి ధన్యులు సేవకులు ధన్యులు అని చెప్పేసి ఆ సేవక జీవితాన్ని, సేవా తత్వాన్ని గురించి మాట్లాడుతూ ఇటువంటి సేవకులు ధన్యులో ఆ సత్యాన్ని క్లియర్ గా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మరి మరొక పర్యాయం కూడా ప్రభు 43వ వచనంలో కూడా మాట్లాడుతూ యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యం నందు నిమగ్నమై ఉన్న సేవకుడు ధన్యుడు. కాబట్టి 3 పర్యాయాలు కూడా క్రీస్తు ప్రభు ఈ ధన్యత గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సేవకులు ధన్యులో ప్రభువే స్వయంగా వాక్యం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సేవకుడైతే సిద్ధముగా ఉంటారో ప్రభుని యొక్క రాక కోసం, యజమాని యొక్క రాక కోసం సిద్ధముగా ఉంటారో, మేల్కొని ఉంటారో, తమ యొక్క కర్తవ్యమునందు నిమగ్నమై ఉంటారో ఇటువంటి సేవకులు ధన్యులు. వాటి మన నిజ జీవితంలో మనందరం కూడా ప్రభుని యొక్క శిష్యులముగా, ప్రభుని యొక్క సేవకులముగా, క్రీస్తు ప్రభు మన యొక్క యజమానిగా కలిగినటువంటి మనము ప్రభు పలికినటువంటి వాగ్దానం ప్రకారము నేను వెళ్తూ ఉన్నాను, మరలా తిరిగి వస్తాను, కాబట్టి నా కోసం వేచి ఉండండి అని ప్రభు పలికినటువంటి మాట ప్రకారము ఈరోజు ప్రభుని శిష్యులుగా పిలువబడుతున్నటువంటి మనము, సేవకులుగా పిలువబడుతున్నటువంటి మనము ఎంతమంది దానికోసం సిద్ధముగా ఉన్నాం? కాబట్టి సిద్ధంగా ఉన్నటువంటి సేవకులు ధన్యులు, మేల్కొని ఉన్నటువంటి సేవకులు ధన్యులు, కర్తవ్యం నిర్వహించేటువంటి సేవకులు ధన్యులు. కాబట్టి ప్రభు మాట ఇచ్చాడు, ఖచ్చితంగా ఆయన తిరిగి వస్తాడనేది సత్యం. దాంట్లో ఏ డౌట్ కూడా లేదు, ఎటువంటి అనుమానం కూడా లేదు. ఆ ప్రభు మాట ప్రకారం ఖచ్చితంగా ఆయన తిరిగి వస్తాడు. కాబట్టి ఆయన తిరిగి వచ్చేటువంటి సమయానికి ఎవరెవరైతే సిద్ధముగా ఉంటారో, ఎవరెవరైతే మేల్కొని ఉంటారో, ఎవరెవరైతే కర్తవ్యమును నిర్వహిస్తూ ఉంటారో ఈ సేవకులు ధన్యులుగా ప్రభు ఎంచుతూ ఉన్నాడు. మరి ఈ 3 రకాలకు చెందినటువంటి శిష్యులలో మనము కూడా ఉన్నాము. మన జీవితంలో ప్రభుని యొక్క రాక కోసం సిద్ధంగా ఉన్నాము. ప్రభు వస్తాడని చెప్పేసి మేల్కొని ఉన్నాము.
ప్రభు వస్తున్నాడు అని చెప్పేసి మనకి ఇవ్వబడినటువంటి కర్తవ్యము మనం నిర్వహిస్తూ ఉన్నామో ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఈ మూడు కూడా కలిగి ఉంటామో, సిద్ధంగా ఉంటామో, మేల్కొని ఉంటామో, కర్తవ్యం నిర్వహిస్తూ ఉంటామో, మన యొక్క జీవితం మనకు తెలియకుండానే ఆశీర్వాదకరముగా మారబోతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క ధన్యతకి, దేవుని యొక్క కృపకి మనం పాత్రలం అవుతాం. కానీ గమనించండి, ఇటువంటి బిడ్డలముగా, ఇటువంటి సేవకులముగా, శిష్యులముగా మనం ఉండాలి అని చెప్పేసి పరిశుద్ధ వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మనం చూసినట్లయితే యోసేపు యొక్క జీవితం ఆది కాండంలో 38-39 అధ్యాయంలో మనం చూసినట్లయితే యోసేపు ఒక ఐగుప్తు ప్రదేశానికి అనాథగా, ఎవరు లేనటువంటి వారిగా, కొత్త ప్రజల మధ్యకి, కొత్త ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. కానీ అటువంటి ప్రాంతంలో కూడా ఆయన దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ కొత్త ప్రాంతంలోని కొత్త ప్రజల మధ్యన, అన్యుల మధ్యన కూడా దేవుడు తనని గొప్పవానిగా నిలబెట్టాడు. తన యొక్క యజమానిని గృహములో గొప్పవానిగా దేవుడు నిలబెట్టాడు. పరిశుద్ధ వాక్యం ద్వారా మనం చదివినట్లయితే ఆది కాండం 39వ అధ్యాయము, దేవుడు యోసేపు నాకు తోడుగా ఉండెను. 2వ వచనం నుంచి చూసినట్లయితే, కావునని అతడు వర్ధిల్లెను. యోసేపు ఐగుప్తు దేశుడు యజమానుని ఇంటిలో ఉండెను. ఎవరింట్లో ఉన్నాడండి? ఐగుప్తు దేశం నాకు యజమానుని ఇంట్లో ఉన్నాడు. ఆ యొక్క యజమాని ఎవరయ్యా అంటే పోతిఫర్. యోసేపు యజమానుని అనుగ్రహమునకు పాత్రుడై ఇష్ట సేవకుడయ్యను. సేవకుడే, కానీ సేవకుడు అయినప్పటికీ కూడా యజమానికి ఇష్టమైనటువంటి సేవకుడిగా మారాడు. ఎందుకంటే ప్రతి పనిని కూడా ఎంతో నమ్మకముగా తను నెరవేర్చేవాడు. ఇవ్వబడినటువంటి ప్రతి పనిని కూడా బాధ్యతగా, కర్తవ్యము కలిగినటువంటి వానిగా తాను నిర్వహించేవాడు. కాబట్టి ఆ యజమాని యొక్క ప్రేమకి పాత్రుడయ్యాడు. తనకి ఇష్టమైనటువంటి సేవకునిగా మారాడు. ఎప్పుడైతే ఇష్టమైనటువంటి సేవకుడిగా తాను పరిగణించబడ్డాడు, ఏం చేస్తూ ఉన్నాడు యజమాని చూద్దాం. పోతిఫరు యోసేపు నాకు ఇంటి పెత్తనమంతయు ఇచ్చుటయే కాక తన సర్వస్వమును అతనికి అప్పగించెను. చూడండి, సేవకుని ఏం చేస్తూ ఉన్నాడండి? యజమానిగా మార్చాడండి. తన యొక్క సమస్తమునకు కూడా, తన యొక్క గృహానికి, తన యొక్క సమస్తానికి, తను కలిగి ఉన్న సమస్తానికి కూడా యోసేపును దేవుడు యజమానిగా మార్చాడు. సేవక రూపము నుంచి యజమాని రూపంలోనికి ప్రభుమా నిజమైనటువంటి కర్తవ్యము కలిగినటువంటి వారు. అదే వాగ్దానం ఈనాడు పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఏ సేవకుడైతే సిద్ధముగా ఉంటాడో, ఏ సేవకుడైతే తన యొక్క పనిలో కర్తవ్యం కలిగి ఉంటాడో, ఆ సేవకుడిని ప్రభు ఏం చేస్తాడంట చూద్దాం. పరిశుద్ధ వాక్యం 37వ వచనము, సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యుడు, అతడు నడుము కట్టుకొని, ఎవరు? ప్రభు యజమానియే నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వార్లకు వడ్డించును. యజమానుడే ఏమవుతాడంట? సేవకునికి సేవకుడిగా మారుతాడంట. పరిశుద్ధ వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు, నేను వచ్చింది సేవింపబడుటకు కాదు, సేవించడానికి వచ్చాను. కాబట్టి ఇక్కడ యజమానుడిగా మనం క్రీస్తు ప్రభువుని పిలుస్తున్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తాడంట? ఆయన సేవకులమైనటువంటి మనకి ఆయన సేవ చేయడం ప్రారంభిస్తాడంట. ఎటువంటి సేవ? మనల్ని కూర్చోబెట్టి ఆయన మనకి వడ్డిస్తాడంటే ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఎప్పుడైతే ఈ రకంగా సిద్ధముగా ఉన్నటువంటి సేవకులు దేవుని యొక్క కృపకి పాత్రలు అవుతారు, దీని ద్వారా ప్రభుని యొక్క రెండవ రాకడ తర్వాత మనందరం కూడా ప్రభుని యొక్క బల్ల చుట్టూ చేరినప్పుడు ఆ ప్రభువే స్వయంగా మనకి వడ్డిస్తాడు. తన యొక్క నడుముకు దుట్టి కట్టుకొని, ఈ నడుముకు దుట్టి కట్టుకున్నటువంటి విధానము అని ఎక్కడ చూసాం? ప్రభు కడరా రాత్రి భోజన సమయంలో 12 మంది శిష్యుల పాదాలు కలుగుతూ ఉన్నప్పుడు తన యొక్క పై వస్త్రం తీసివేసి తన యొక్క నడుమునకు దుట్టి కట్టుకొని వారి యొక్క పాదములు కడిగాడు. అంటే అక్కడ సేవకుడిగా మారాడు. బోధకుడే కానీ సేవకుడిగా మారాడు. ఇక్కడ కూడా మరలా అదే వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎవరైతే సిద్ధముగా ఉన్నటువంటి సేవకులు నేను చూస్తానో ఆ సేవకులకి నేనే నా నడుముకి దుట్టి కట్టుకొని వారికి వడ్డించడం ప్రారంభిస్తాను. కాబట్టి ఇటువంటి సేవక జీవితము కలిగి ఉండడం, దేవుని చేత స్వయంగా వడ్డింపబడటము ఎంత ఆశీర్వాదకరం అండి, ఎంత దీవెనకరం అండి. కాబట్టి ఇటువంటి విశ్వాసాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. మరి ఇటువంటి ముగ్గురు సేవకులు ధన్యులు అని చెప్పేసి ముగ్గురు సేవకుల గురించి మాట్లాడడం మాత్రమే కాదు, మరి సిద్ధపాటు లేనటువంటి సేవకులు ఏ రీతిగా శిక్షించబడతారో, కర్తవ్యం లేనటువంటి సేవకులు ఏ రీతిగా శిక్షించబడతారో, మేల్కొని లేని మత్తులో ఉన్నటువంటి సేవకులు ఏ రీతిగా శిక్షించబడతారో కూడా ఈనాడు వాక్యం ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు.
మనం చూసినట్లయితే పరిశుద్ధ వాక్యం తెలియజేస్తూ ఉంది. 45వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. యజమానుడు చాలా కాలంలోకి కానీ తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకొని తన తోడి దాసులను దాసిరాలను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని గడియలో సమయములో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవధ చేయించును. ఏమంటున్నది పరిశుద్ధ వాక్యం? ఏ సేవకుడైతే యజమానుడు ఇప్పుడే రాడులే, ఆయన ఎప్పుడు ఇచ్చేవాడు కాదులే, మాట ప్రకారం నిలబడేవాడు కాదులే, మాట ప్రకారం వచ్చేవాడు కాదులే, ఆయన ఎప్పుడు వస్తాడోలే, తర్వాత సంగతి వచ్చినప్పుడు చూసుకుందాం అన్నటువంటి ఆలోచనతోటి ఏ సేవకుడైతే ఆలోచన కలిగి తన ఇష్టానుసారం జీవించడానికి ప్రయత్నం చేస్తాడు, ఇరుగు పొరుగు వాడిని తిడుతూ కొడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ అనవసరమైనటువంటి పనికి మాలినటువంటి మాటలు మాట్లాడుతూ ఏ వ్యక్తి అయితే జీవిస్తూ ఉంటాడో, ఏ సేవకుడైతే ఉంటాడో, అదే రీతిగా నిత్యం కూడా తినుచు త్రాగుచు మత్తులో ఉంటాడు. ఇటువంటి సేవకుని యొక్క పరిస్థితి ఎలాగ ఉంటుందండి? తను యోచింపని సమయంలో సేవకుడు వస్తాడు, అతన్ని చిత్రవధ చేస్తాడు. చిత్రవధ చేయటం మాత్రమే కాదు, అతను ఏం చేస్తాడంట? అవిశ్వాసులతో ఒకనిగా చేయును. అవిశ్వాసులకు ఒకటిగా చేయడం అంటే ఏమిటి? నిత్య నరకాగ్నిలో పడవేయబడతా. విశ్వాసులకేమో పరలోక రాజ్యాన్ని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, అవిశ్వాసులకేమో నిత్య నరకాగ్ని ఉన్నది అని చెప్పి ప్రభు ముందుగానే తెలియజేశాడండి. ఇది నిజమండి. కాబట్టి అవిశ్వాసుల లెక్కలో చేర్చడం అంటే ఆ నిత్య నరకాగ్నిలో పడవేయటమే. ఎక్కడైతే అగ్ని ఆరదు పురుగు చావదో అటువంటి స్థితిలోనికి, అటువంటి వ్యక్తుల మధ్యలోనికి నువ్వు చేర్చబడతావు, అటువంటి వ్యక్తుల మధ్యలోనికి నువ్వు పడవేయబడతావు. కాబట్టి జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలా, సిద్ధపాటు కలిగి ఉన్నామా? దేవుడు వస్తాడు, నా ప్రభు వస్తాడు, నా యజమాని వస్తాడు, ఆయన మాట ప్రకారం ఆయన తిరిగి వస్తాడు అని చెప్పేసి సిద్ధపాటు లేకుండా, మెలకువతో ఉండకుండా, కర్తవ్యమును నెరవేర్చకుండా, నిత్యం కూడా విందులు వినోదాలతోటి వారిని తిట్టుకుంటూ వీరిని తిట్టుకుంటూ, వారి మీద ద్వేషం చూపిస్తూ, వీరి మీద దూషణ మాటలు కలుగుతూ, వాళ్ళ మీద కోపంతో, వీళ్ళ మీద క్రోధముతోటి, మోహముతోటి అనేకమైనటువంటి తప్పిదములు చేస్తూ, నిత్యము కూడా విందులు వినోదాలతోటి తినుచు త్రాగుచు ఈరోజు ఎవరైనా జీవిస్తున్నట్లయితే జాగ్రత్త, నేను చిత్రవధ చేసేటువంటి దినములు రాబోతూ ఉన్నాయి. అవిశ్వాసుల లెక్కలోనికి త్రోసివేయబడేటువంటి రోజులు రాబోతున్నాయి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలా సిద్ధపడి ఉండండి. నమ్మకం కలిగినటువంటి సేవకులుగా ఉండాలి. అది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే యజమానుని ఇష్టం ఎరిగియు సిద్ధముగా ఉండనట్టియు అతని ఇష్టానుసారం నడుచుకొననట్టియు సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును. ప్రభు వస్తాడని తెలిసినప్పటికీ, తనకి ఇష్టం మనకి తెలిసినప్పటికీ, ఇది క్రైస్తవుల గురించి చెప్తూ ఉన్నాడు. క్రైస్తవులు పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రభు ఏం మాట్లాడుతున్నారో తెలుసు. పరిశుద్ధ వాక్యం యజమానుడు మనకి ముందుగానే ఏం తెలియచేస్తున్నాడో తెలుసు. యజమాని మనల్ని ఎలా ఉండమంటున్నాడో తెలుసు. ఆయన వస్తాను వేచి చూడమంటున్నాడని తెలుసు. ఎలాగ జీవించమంటున్నాడో తెలుసు. ఎలాగ మన బ్రతుకులు ఉండాలి అంటున్నాడో తెలుసు. ఆయన ఇష్టం ఎరిగిన కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం? మన ఇష్టానుసారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన వాక్యం తెలిసి కూడా మన ఇష్టానుసారం మన యొక్క బ్రతుకులు ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తున్నాం. వాక్యం ఏముంది? నా ఇష్టం, నా సంపాదన, నేను కూడా పెట్టుకున్నది, నా బ్రతుకు అని చెప్పేసి ఈరోజు అనేక మంది విర్రవీగుతూ ఉన్నారండి. ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజం, ఇది జరుగుతున్నటువంటి సత్యము ప్రియ దేవుని బిడ్డలా. ఈ రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి స్వభావం కలిగిన వారు కోకొల్లలుగా ఉన్నారు మన సమాజంలో. కానీ ఇటువంటి వ్యక్తులకి ప్రభుని మాట్లాడుతూ ఉన్నాడు. ఇష్టం ఎరిగి సిద్ధముగా ఉండనట్టు అతని ఇష్టానుసారం నడుచుకున్నట్టు సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును. జాగ్రత్త, ప్రభు కొరడా పేలుతూ ఉన్నాడు. ఆ కొరడా దెబ్బలకి మనం గురి అవుతామేమో. ఆయన చేతుల కొరడా సిద్ధముగా ఉన్నది. అది జాగ్రత్త. ఆ కొరడా దెబ్బడ తినడానికి మనము సిద్ధపడుతూ ఉన్నామేమో ప్రియ దేవుని బిడ్డలారా. ఇటువంటి ఆలోచనతోటి జీవిస్తున్నావేమో. మన ఇష్టము, నా ఇష్టము, నా ఇష్టానుసారం నేను ఉంటాను, నా ఇష్టానుసారం నేను తినుతాను, తాగుతాను, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నిత్యం కూడా మత్తులోనే పడిపోయి ఉంటాను అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నావేమో. ఇక యజమానుడు ఇప్పుడు రాడులే,
2000 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకిప్పుడు ఏడొస్తాడు, ఆయన ఏమో మాట్లాడుతూ ఉన్నాడులే, ఏదో చెప్పారులే, అది ఇప్పుడిప్పుడే జరిగేటువంటి విషయం కాదులే అన్నటువంటి ఆలోచనతోటి మత్తులో పడిపోయినట్లయితే, నువ్వు యోచింపనటువంటి సమయంలో ఆ యజమాని వస్తాడు. కానీ ఆ గడియకి సిద్ధముగా ఉండేటువంటి సేవకులముగా మనం ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ సిద్ధపాటు లేనటువంటి జీవితము వ్యర్థమే. ఆ ప్రభుని కోసం నిత్యం ఎప్పుడైతే మనం సిద్ధమై ఉంటామో, నిజమైనటువంటి విశ్వాసం అంటే ఏమిటి? ఈనాడు 2వ పట్టణంలో మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ చాలా చక్కగా మనకు తెలియజేస్తున్నది. హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖ 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వసించుటయనా. ఈరోజు చాలా మంది నేను విశ్వాసిని అని చెప్పేసి సంకలు గుద్దుకుంటూ ఉన్నారుగా. నేను ప్రభుని యందు విశ్వాసం కలిగి ఉన్నాను, క్రీస్తు ప్రభుని యందు విశ్వాసం కలిగి ఉన్నాను అని చెప్పేసి ఈరోజు చాలా మంది విర్రవీగుతూ ఉన్నారుగా. అసలు నిజమైనటువంటి విశ్వాసం ఏమిటో మన వాక్యం ద్వారా తెలుసుకున్నారండి. ప్రియమైన విశ్వసించుటైనా, మనం నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండటమే. ఏంటండి విశ్వాసం అంటే? మనం ఏ విషయం కోసం నిరీక్షిస్తున్నాం? దేనికోసం మనందరం కూడా నిరీక్షిస్తున్నాం ఈరోజు? ప్రభుని యొక్క రాక కోసము, ప్రభు ప్రసాదిస్తానన్నటువంటి ఆ పరలోక రాజ్యం కోసము ఈరోజు మనందరం కూడా నిరీక్షిస్తున్నాం. అదే మన యొక్క విశ్వాసం. ఇది విశ్వాస రహస్యం అన్న వెంటనే మనం పలికేటువంటి మాట ఏమిటి? ప్రభు మరణమొందెను, ఆయన తిరిగి లేచిన, ఆయన మరలా తిరిగి వచ్చును. కాబట్టి ఇది ప్రతి క్రైస్తవుడి యొక్క విశ్వాసం. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసం ఏమిటి అంటే, చాలా చక్కగా లేఖనం తెలియచేస్తూ ఉన్నది, నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండడం. ఏ సందేహం కూడా ఉండకూడదు. ప్రభు వస్తానని మాట ఇచ్చాడు, ఆ మాట నువ్వు విశ్వసిస్తున్నా, కాబట్టి ఆ మాటలో ఎటువంటి సందేహం కూడా ఉండకూడదు. ఆయన ఖచ్చితంగా వస్తాడు అన్నటువంటి దృఢ నమ్మకంతోటి, విశ్వాసంతో ఉండటమే నిజమైనటువంటి విశ్వాసం. మనము చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉండటమే. కాబట్టి ఏ విషయాలైతే మనం చూడజాలమో, అంటే కనిపించట్లేదు కదా అని చెప్పేసి అది లేదని కాదు. కాబట్టి ఈరోజు సైంటిఫిక్గా పరిజ్ఞానం పెరిగిన తర్వాత ప్రతిదీ కూడా నేను చూడాలి, అప్పుడే నమ్మాలి, నా కన్నుల ముందు జరగాలి, అప్పుడే నేను నమ్ముతాను అనేటువంటి ఒక భావన మనుషుల్లో వచ్చేసింది. కానీ కంటికి కనిపించినటువంటి సమస్తమును కూడా దేవుడే సృష్టించాడు అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. అంటే లోకంలో కనిపించేవి ఉన్నవి, కనిపించనివి ఉన్నవి. ఇప్పుడు గాలి మనకు కనిపించడం లేదని చెప్పేసి, లేదు అని చెప్పేసి మనం చెప్పలేం. ఇప్పుడు పైన ఆకాశం మనకు కనపడుతుందని చెప్పేసి ఆకాశం ఉందంటారా? ఆకాశం అనేది లేదు. ఇట్స్ ఓన్లీ స్పేస్. అదంతా కూడా శూన్యం. శూన్యంలో దేవుడు భూమిని వేలాడదీశాడండి. ఇక శాస్త్రవేత్తలు మనకు కూడా ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. పైన చూసినప్పుడు ఏదో ఆకాశం అంతా కనపడుతున్నట్టుంది, కానీ నిజంగా ఆకాశం అనేదే లేదు. ఇదంతా కూడా శూన్యంగా ఉంది. కాబట్టి ఈ విశ్వాసం అంటే, నిజమైనటువంటి విశ్వాసం అంటే ఇది మనం చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండటమే. కాబట్టి ప్రభు వస్తాను అన్నాడు అన్నటువంటి విషయాన్ని నిస్సందేహముగా మనము విశ్వసిస్తూ ఉన్నాం, విశ్వసించాలి. అదే నిజమైనటువంటి విశ్వాసం. తర్వాత వచనాల్లో కూడా మనం చూసినట్లయితే 8వ వచనం, విశ్వాసమే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విధేయుడగునట్లు చేసినది. అంతేకాదు, అదే దేవుడు అతనికి ఇచ్చేదనని వాగ్దానం అనర్చి ఉన్న దూర దేశం అతడికి వెళ్ళినట్లు చేసినది. తాను ఎచ్చటికి పోవచ్చున్నది తెలియకయే అతడు తన స్వదేశమును విడిచెను. అబ్రహామును దేవుడు మొట్టమొదటిసారిగా పిలిచినప్పుడు, నువ్వు వెళ్ళు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా, అసలు ఎవరు ఈయన, నన్ను ఎక్కడికి బొమ్మంటున్నాడు, నన్ను ఎందుకు బొమ్మంటున్నాడు, ఏదో ఎక్కడికి బొమ్మంటున్నాడు అనేటువంటి ఏ అనుమానం లేకుండా, ఏ ప్రశ్న లేకుండా డైరెక్ట్గా ప్రభు మాట ఇచ్చిన ప్రకారము తన యొక్క భార్యను తీసుకొని దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. ఆ విధేయత, ఎప్పుడైతే అబ్రహాము తన యొక్క విధేయతను చూపించాడో అప్పుడు తన యొక్క విశ్వాసము గొప్పదిగా, మెచ్చదగినదిగా మార్చివేయబడింది. ఈరోజు లోకమంతా కూడా తన విశ్వాసానికి మూల పురుషునిగా కొనియాడుతూ ఉన్నది. అవును ప్రియమైన బిడ్డలారా, 3 రకాల జాతులకు ఈరోజు అబ్రహాము మూల పురుషుడిగా ఉన్నాడు. అది యూదా ప్రజలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు. 3 వ్యక్తులు కూడా తన యొక్క విశ్వాసాన్ని
నమ్ముతూ ఉన్నారు. ఇంత గొప్ప విశ్వాసం కలిగిన వాడు అబ్రహాం గారు. కాబట్టి మనం చూడనటువంటి విషయాల యందు, నిరీక్షించేటువంటి విషయాలందు నిస్సందేహముగా ఉండటమే. కాబట్టి ఈ ముగ్గురు సేవకులను ఎవరైతే ప్రభువు ఈ యొక్క ఉపమానం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు, ముగ్గురు సేవకులు కూడా జరగబోతున్నటువంటి విషయాల యందు నిస్సందేహముగా ఉన్నారు. ఎటువంటి అనుమానం లేకుండా నిరీక్షించేటువంటి ఆ విషయం యందు నిస్సందేహముగా ఉన్నటువంటి సేవకులే మనకు కనిపించారు. మొట్టమొదటి సేవకుడు సిద్ధంగా ఉన్నాడు, రెండవ సేవకుడు మేల్కొని ఉన్నాడు, మూడవ సేవకుడు తన యొక్క కర్తవ్యంలో నిమగ్నమై ఉన్నాడు. ఈ మూడు రకాలైనటువంటి సేవకులు, ఎందుకంటే వారు నిరీక్షిస్తూ ఉన్నారు, నిస్సందేహముగా ఉన్నారు. ఏదైతే ప్రభు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. ప్రభు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా ఆయన వస్తాడు అని వారు నిరీక్షించారు. ఏదైతే వారు నిరీక్షిస్తున్నారో ఆ నిరీక్షించినటువంటి విషయం అందు నిస్సందేహముగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన వస్తాడు అనేటువంటి ఏ సందేహము కూడా లేకుండా వాళ్ళు నిరీక్షించారు. కాబట్టి వారి యొక్క ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభువు వారిని ధన్యులుగా ఎంచాడు. కాబట్టి ఇటువంటి సేవకులు ధన్యులు, సిద్ధముగా ఉండే సేవకులు ధన్యులు, మేలుకొని ఉండే సేవకుడు ధన్యుడు, కర్తవ్యం నిత్యము కూడా నిర్వహించేటువంటి సేవకుడు ధన్యుడు. కాబట్టి ఎలాగో ప్రభు వస్తాడు కదా అని చెప్పేసి ఇవ్వబడినటువంటి పనిని చేయకుండా కూర్చునేటువంటి విశ్వాసం కాదు ప్రభు అనుకునేది. సేవకుడు అనేవాడు దేవుడు వస్తాడు కదా ఇంకా నేనేం పని చేయాల్సిన అవసరం లేదులే అంటే మొదటి శతాబ్దంలో జరిగినటువంటి సంఘటన ఇదే. క్రీస్తు ప్రభు వస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడుగా. కాబట్టి ఈ విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే గుమికూడి ఉన్నదాన్ని తినుకుంటూ తాకుంటూ అలాగనే ఉండిపోయారు. ఏ పని చేయాల, ఏది కూడబెట్టుకోవాలి, సంపాదించుకోవాలి, ఇవ్వబడినటువంటి బాధ్యతలు నిర్వహించాలని చెప్పేసి వాళ్ళ పనులన్నీ కూడా మానేసి ఇంకా ప్రభు వస్తాడులే అని చెప్పేసి ఎలాగ పోవాల్సిందే కదా అని చెప్పేసి ఏ పని చేయకుండా ఇవ్వబడినటువంటి కర్తవ్యాలను నిర్వహించకుండా అలాగనే ఉండిపోయారు. అంటే మొదటి శతాబ్దాల్లో జరిగినటువంటి విషయం ఇది. అదా కాదు, నిస్సందేహముగా నిరీక్షిస్తూనే నిస్సందేహముగా ఉంటూనే ఇవ్వబడినటువంటి కర్తవ్యమును కూడా నిర్వహిస్తూ ఉండాలి. ప్రభుని కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూస్తూనే ఇవ్వబడినటువంటి కర్తవ్యమును నెరవేర్చుకుంటూనే ఎదురు చూడాలి. అంతేకాని ఏ పని చేయకుండా కూర్చొని ఎలాగో ప్రభు వస్తాడు కదా అని చెప్పేసి కూర్చొని చేయవలసినటువంటి పనిని కూడా చేయకుండా ఉండటం క్షేమము కాదు. ప్రియ దేవుని బిడ్డలా, ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని బాధ్యతలు నిర్వహించాలి. దానితో పాటు ప్రభుని యొక్క రాకక ఎదురు చూడాలి. తనను స్వీకరించేటువంటి బిడ్డలముగా ఉండాలి, ఆహ్వానించేటువంటి బిడ్డలముగా ఉండాలి. తను ఇవ్వబోతున్నటువంటి ఆ విందులో పాల్గొనేటువంటి వారముగా ఉండాలి. ప్రభుని యొక్క వాగ్దానం ప్రకారము మనందరము కూడా నిత్య విందుల చివరి విందులో పాల్గొంటాం. నాటి నుంచి మీరు మరలా ఆ చివరి విందులో పాల్గొనే వరకు నేను ఈ యొక్క పానము తాగను అని చెప్పేసి ప్రభు వాగ్దానం చేశాడు. రాత్రి భోజన సమయములు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ చివరి విందు ప్రతి ఒక్కరం కూడా ఆయన యొక్క బల్ల చుట్టూ ఉండాలని, స్వయంగా తానే మనకి వడ్డన చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆ విందులో పాల్గొనేటువంటి భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే ఈ మూడు రకాలైనటువంటి సేవకులలో మనం ఉండాలి. సిద్ధపడినటువంటి సేవకులంగా ఉండాలి, మేల్కొని ఉన్నటువంటి సేవకుడిగా ఉండాలి, కర్తవ్యం నిర్వహించేటువంటి సేవకుడిగా ఉండాలి. కాబట్టి నిత్యము కూడా ఈ యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ, కర్తవ్యాలు నిర్వహిస్తూ, సిద్ధంగా ఉంటూ, మేల్కొని ఉంటూ ఆ ప్రభుని యొక్క కృపకు మనందరం కూడా పాత్రలం అవుదాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, పరమ పవిత్రమైన దేవ, పరలోక రాజా, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. వాక్యం ద్వారా ప్రభు స్పష్టంగా మాతో మాట్లాడి ఉన్నారు. ఇటువంటి సేవకులు ధన్యులో ప్రభు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. సిద్ధపడి ఉన్న సేవకులు, మేల్కొని ఉన్నటువంటి సేవకులు, కర్తవ్యం నిర్వహించేటువంటి సేవకులు ధన్యులు అన్నటువంటి సత్యాన్ని ప్రభ మాకు తెలియచేసినందుకు నీకు స్తోత్రం ప్రభ. మరి అదే రీతిగా ఎటువంటి సేవకుడు ఏ స్థితి గుండా వెళ్తారో తెలియచేస్తున్నారు. సిద్ధపాటు లేనటువంటి సేవకుడు ప్రభ అవిశ్వాసుల లోకంలోనికి త్రోసివేయబడతారు, కొరడా దెబ్బలకు గురి అవుతాడు అన్నటువంటి సత్యాన్ని కూడా ప్రభ మాకు తెలియచేస్తున్నారు. మీకు స్తోత్రములయ. ఇదిగో ప్రభ, మేము కూడా ఈ లోకంలో జీవిస్తుండగా అనేక సార్లు సిద్ధపాటు లేనటువంటి సేవకుల వరే ఉంటూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి అటువంటి ఆలోచనలు ప్రభ తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకోసం నిత్యము కూడా సిద్ధపడి ఉండేటువంటి సేవకులుగా మమ్మల్ని మలుచుము దేవా. ఇదిగో ప్రభ, మేల్కొని ఉండి మా యొక్క కర్తవ్యం నిత్యము కూడా ప్రభ శిరస వహిస్తూ దీని ద్వారా ప్రభ పరలోక విందులో
పాల్గొని స్వయంగా నీ యొక్క చేతుల మీద వడ్డించేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి భోజ్యాన్ని స్వీకరించే భాగ్యం మా అందరికి కూడా దయచేయమని ఈ మనవులు మన ఆదురైన యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.